విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. రేపు సాయంత్రం ఉత్తర ఒడిషా, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు పడుతూ ఉండటంతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవును ప్రకటించింది ప్రభుత్వం. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కాకినాడ జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవిచ్చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు వాన ముప్పు తప్పలేదు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరదల కారణంగా ఏపీ వ్యాప్తంగా 45 మంది మృతి చెందినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు 70 గేట్లతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.